రమ్య రమ్యనా? తనని నువ్వెందుకు వెతుకుతున్నావు? రమ్య ఎక్కడ కనిపించట్లేదు నాన్న. తను కనిపించకపోతే మూల కూర్చొని ఏడువు, సంతోషపడకుండా పైగా వెతుకుతోంది. వెళ్ళు, టీవీలో చిరంజీవి సినిమా వస్తుంది, వెళ్ళి చూడుపో. ఇప్పుడు అర్థమైంది నాన్న. తేరా, రాత్రి నువ్వు ఇచ్చిన విషం కలిపిన పాలు తాగి పైకి చేరిపోయి ఉంటుందనుకుంటే పాలు తాక్కుండానే ఎస్కేప్ అయిపోయింది కదరా. ఇప్పుడు ఏమైంది? తను ఎస్కేప్ అయిపోయింది కదా, పని పూర్తయిపోయింది. కానీ తను ఈ ఇంటి నుంచి ఎలా వెళ్ళిందనేది నాకు అయోమయంగా ఉంది నాన్న. దీంట్లో ఏముందిరా అయోమయం? రమ్య ఉండటం అడ్డని మనం అనుకున్నట్టుగా ఆ దేవి కూడా అనుకొని ఉంటుందిగా. మన వంతు మనం చేసినట్టుగా తన వంతు తను కూడా చేసి ఉంటుందిగా. అయితే ఆ దేవి ఆంటీ రమ్యని ఏదైనా చేసిందని మీరు అనుకుంటున్నారా నాన్న? రేయ్, మనం చేయలేదంటే ఈ పని ఆ దేవే చేసి ఉంటుందిరా, అందులో ఎటువంటి డౌటు లేదు. వాళ్ళు మనకన్నా అడ్వాన్స్ గా ఉన్నారు. వదలకూడదురా, తను చేయటానికి ముందే మనమే చేసేయాలి. ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను రా. ఏయ్ లీలా, నువ్వు వెళ్ళి రమ్యని వెతుకుతున్నట్టు నటించు, వెళ్ళు. సరేనండి. రమ్య 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 నువ్వు కిందకు వెళ్ళి చూడు, నేను ఇటువైపు చూస్తాను. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అది? రమ్య లీలా, నీకేమన్నా కనిపించిందా? ఎక్కడా కనపడలేదు. అయ్యో, తప్పుకోండి, వెళ్ళి చూడాలి. రమ్య 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 రమ్య, అక్క, నా కూతురు ఎక్కడా కనిపించడం లేదక్క. టెన్షన్ పడకుండా ఉండు, వెళ్ళి తమ్ముడితో చెబుదాం పద. చెబుదాం పద. కంగారు పడకు, పద. ఏంటి, కనిపించిందా? తను ఎక్కడా కనిపించలేదు బావా. అన్నయ్య, నా కూతురు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడా కనిపించలేదా? ఏయ్, తనకి ఫోన్ ఉంది కదా, ఫోన్ చేయి. ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయటం లేదు. ఆ రూమ్ లో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తోంది, వెళ్ళి చూడండి. ఫోన్ ఎక్కడుంది? ఇదిగో, ఇది రమ్య ఫోనే. ఇలా ఇవ్వు. రమ్య ఫోను ఈ రూమ్లోకి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైపోయింది. రమ్యని నువ్వే ఏదో చేశావు. ఓసి దుర్మార్గురాలా, ఏమిటి నా మీదే నింద వేస్తున్నావు? నాకేం తెలీదు. ఇదిగో తీసుకో. నువ్వే ఏదో చేశావు. నేను చేసుంటే నేను ఒప్పుకునేదాన్ని, కానీ నాకేం తెలీదు. అనవసరంగా నన్ను అనుమానించుకో. రమ్య పేరు చీటీలో వచ్చినప్పుడే అల్లుడి మీద నింద వేసి నీ కూతురికి కట్టబెడదామని పథకం వేసిందాని కదా. కన్నా తల్లిలా ప్రవర్తించావా? ఎంత పెద్ద నాటకం ఆడావు. ఇప్పుడు ముహూర్తాలు పెట్టిన తర్వాత ఊరికే ఉంటావా నువ్వు? మంజు, ప్లీజ్ మంజు, నా కూతురుని అరుణ్కిచ్చి చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు నేను తప్పు చేసిందే నిజమే. కానీ ఈ రోజు నిజంగా నాకేమీ తెలీదు. నా మాట విను మంజు, నన్ను నమ్ము. నిజంగా నాకేం తెలీదు. నీకంటే ముందడుగు వెయ్యాలని నా కూతుర్నిచ్చి చేయాలనుకున్నాను. నిన్ను మోసం చేసి పెళ్లి జరిపించాలని నేనెన్నడూ అనుకోలేదు మంజు. ప్లీజ్ నన్ను నమ్ము. అయ్యో భగవంతుడా, నిన్నెలా నమ్మించాలో నాకు తెలియడం లేదే. ఇలా చూడు, నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను. అయ్యో, ఇప్పుడు నా కూతురు ఇక్కడ ఉండాలి. నువ్వు ఎక్కడ దాచినా సరే ముందు ఇక్కడికి తీసుకురా, లేకపోతే నేను అస్సలు మనిషినే కాను. మంజు, నువ్వు అనవసరంగా నన్ను అనుమానిస్తే తర్వాత నేను మనిషిగా ఉండను. జాగ్రత్త. నేను అడిగితే నువ్వేమీ చెప్పవులే. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళు అడిగితే నిజం బయటపడుతుంది. ఉండమ్మా, తొందరపడుకో. ఇంట్లో ఉన్న సమస్య పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే మన గౌరవం ఏమవుతుంది? లేదక్కా, పోలీసులు వచ్చి విచారణ చేస్తేనే తను నిజం చెప్తుంది. పోలీసుల్ని రానివ్వండి. తొందరపడద్దు. మనలో ఎందుకు గొడవలు? ఇలా చూడండి, పోలీసులు వస్తే మన కుటుంబ గౌరవమే పోతుంది. అందుకని ఊరికే వదిలేమంటావా? ఇప్పుడే ఫోన్ చేస్తాను. చెయ్యి. ఎవరికైనా ఫోన్ చెయ్యి. చెయ్యవే. పోలీసులు పిలుస్తారని బెదిరించుకో. ఎవరైనా నేను చూసుకుంటాను. చెయ్యవే. ఫోన్ చెయ్యి. తోడబుట్టిన చెల్లెళ్ళలాగా మాట్లాడుతున్నాను. దీనికోసమే రా నేను ఎదురు చూస్తున్నాను. సమస్య మొత్తం దేవి వైపు తిరిగింది. ఈ సమస్యను పోలీసుల్లాగా తీసుకువెళ్ళామంటే వాళ్లే చూసుకుంటారు. దేవి వాళ్ళ దగ్గర పట్టుబడిపోతుంది. ఆ తర్వాత మనకు అడ్డొచ్చేవాళ్ళు ఉండరు, పోటీకి వచ్చేవాళ్ళు ఉండరు. మాయా రూట్ క్లియర్. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. నువ్వు పోలీసులకు ఫోన్ చేయి, మిగతా పనులు నేను చూసుకుంటాను. హలో, పోలీస్ స్టేషన్.
అమ్మాయి కనపట్టలేదని ఇంట్లోంచి ఫోన్ వచ్చింది. ఎవరు చేశారు? పోలీసులకి ఎవరు ఫోన్ చేసింది? ఆ? పెళ్లి కావాల్సిన పిల్ల కనిపించట్లేదంటే చూస్తూ ఊరుకోగలమా? అందుకే పోలీసులకు ఫోన్ చేశాను. మన సమస్య పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాలా? నీకు బుద్ధి లేదు? నేనుండి పద్ధతిగా చేయలేదంటే రేపు పత్రికలోనూ సోషల్ మీడియాలోనూ నా పేరు ఖరాబ్ అయిపోతుంది. మీకేం తెలుసు నా పొలిటికల్ కష్టం? మీలో చివరిగా అమ్మాయిని ఎవరు చూశారు? ఈ అమ్మాయి గంగే చూసింది. చెప్పమ్మా. సార్, రాత్రి నేను తన రూమ్కి పాలు తీసుకెళ్లాను, కానీ నేను తనని చూడలేదు. ఆవిడకు భోజనం పెట్టింది ఎవరు? ఎప్పట్లాగే భోంచేశారా లేక సరిగా భోంచేయకుండా డిస్టర్బ్డ్గా ఉన్నారా? అది సార్, తను నాతోనే ఫోన్ చేసింది. మీరు అనుకుంటున్నట్టు ఏ సమస్య లేదు, తను బాగానే ఉంది. ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరు? మేమే. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఇన్స్పెక్టర్, వాళ్ళు బొంబాయి నుంచి వచ్చారు. మా చెల్లెలే. మాదంతా ఒకే కుటుంబం. మీరు అనుమానపడుతున్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదు. సార్, మీరు అన్ని చోట్ల వెతికారా? అన్ని చోట్ల వెతికాను సార్, తను కనిపించలేదు. కావాలంటే మీరు కూడా ఒకసారి వెతికి చూడండి. పోలీసులు వెతికితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అందుకే చెప్పాను. కానిస్టేబుల్స్, అన్ని గదులు బాగా వెతకండి. ఎస్ సార్. సార్, పైన ఉన్న రూమ్లో ఈ లెటర్ దొరికింది. అలాగా? అవును సార్. ఇది మీ అమ్మాయి సంతకమేనా? అవును సార్. సార్, సురేష్ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నట్టు, ఇప్పుడు మీరంతా ఏర్పాటు చేసిన పెళ్లి ఇష్టం లేనట్టు ఈ లెటర్లో రాసుంది. అదేంటంటే, మీ మేనకోడలికి ఇష్టం లేనటువంటి పెళ్లిని మీరు ఏర్పాటు చేశారు. అందువల్లే తను ఈ నిర్ణయం తీసుకుందనమాట. సో అమ్మాయి లవ్ చేసిన అబ్బాయి దగ్గరికి వెళ్ళింది అనుకుంటాను. తనకి ఇష్టమైన అబ్బాయితోనే జీవించిని అనుకుంటే ఇంతటితో వదిలేయండి. లేదా మీరు వెతికి పట్టుకోవాలి అనుకుంటే స్టేషన్కి వచ్చి రిటర్న్గా ఒక కంప్లైంట్ రాసివ్వండి. అదేం అక్కర్లేదు సార్, ఎక్కడుందో మేమే తెలుసుకుంటాం. ఓకే సార్, అయితే మేము వస్తాం.